బాగి పాపను తీసుకొని అమర్ కుటుంబానికి దూరమైన 7 ఏళ్ల తర్వాత మనకి అమర్ ఇంటిని చూపిస్తూ ఉంటారు. అమర్ ఇంట్లో నలుగురు పిల్లలు కూడా కృష్ణుడి పాదముద్రలు వేస్తూ ఉంటారు. అమ్మో పాదముద్రలు వేస్తూ ఉంటే మిగతా ముగ్గురు పిల్లలు కూడా డెకరేషన్ చేస్తూ ఉంటారు. మనోహరి చెంబ ఇద్దరు కూడా చాటుగా ఉండి ఇదంతా కూడా చూస్తూ ఉంటారు. మనోహరి పిల్లల దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే కృష్ణుడి పాదముద్ర లాంటి అని చెప్పి పిల్లలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు ఇవి వేస్తున్నారు అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది. మా బుజ్జమ్మ ఈ పాదముద్రల్లో నడిచి ఇంట్లోకి రావడానికి ఆంటీ అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు. మనోహరి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అదే ఆంటీ మా చెల్లెమ్మ రావడానికే మేము ఈ పాదముద్రలు వేస్తున్నామని చెప్పి ఆకాష్ అనగానే మనోహరి కోపంతో రగిలిపోతూ వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది. మరోవైపు మదర్ తెరిసా అనాథాశ్రమాన్ని మనకి చూపిస్తూ ఉంటారు. ఆ ఆశ్రమంలో బాగి కూతురైన ఆరు పాపకు 7 ఏళ్ళు వస్తాయి. తను కృష్ణుడి గెటప్ వేసుకొని ఉంటుంది. అనాథాశ్రమంలో ఉన్న పిల్లలందరూ కూడా కృష్ణుడి పాదముద్రలు వేస్తారు. అప్పుడు కృష్ణుడి గెటప్లో ఉన్న ఆరు పాప ఆ పాదముద్రల్లో నడుచుకుంటూ వస్తూ ఉంటే బాగి ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. మరి బాగి ఆరు పాప ఇద్దరు అమరింటికి ఏ విధంగా చేరుకుంటారో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.